మంచిదండి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనం ఆలోచించే అంశం దేవుని ఆజ్ఞలు అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. మరి 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారంలో మనందరం కూడా కూడుకొని ఉన్నాం. మరి గత సంవత్సరం అంతా కూడా మరి దేవుడు మనందరినీ కూడా మరి అందరి కుటుంబాన్ని కూడా దేవుడు మరి చక్కగా నిలబెట్టి మనందరికీ ఏ సమస్య లేకుండా మరి ఇంత దూరం తీసుకువచ్చాడు అంటే కేవలం ఆయన కృప ఉండబట్టే మనం ఈరోజు ఇక్కడ కూడుకొని ఉన్నాం. మరి 2025వ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ మరి ప్రారంభ వారం ఎలాగ ఉందో మరి ముగింపు వారం డిసెంబర్ చివరి ఆదివారం కూడా మరి ఇలాగే మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ మరి ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞల గురించి మనం ఆలోచన చేద్దాం. మరి ఈ లోకంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఏమంటే ఒక రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారంటే ఖచ్చితంగా అది ఏం చేయాలంటే అమలు చేయాలి. రాజాజ్ఞ బయలుదేరితే దాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది అమలుపరచాలి. ఉరిశిక్ష ఏమండి అది ఆజ్ఞ, ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, అమలుపరచాలి. నేను అమలుపరచను అంటే కుదరదు. ఏమంటే ఒక వ్యక్తి మరి హత్యాయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తిని మరలా ఏం చేస్తారంటే ఉరి తీస్తారు. ఆజ్ఞ బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఉరి తీయాలి. ఏమంటే ఒక వ్యక్తి మరి ఇతరులకు నష్టం కలిగించినప్పుడు ఆ వ్యక్తిని మరి శిక్షించాలి కఠినంగా. అది కూడా ఆజ్ఞ. అంటే ఆ ఆజ్ఞ ఖచ్చితంగా అమలు చేయడానికి అధికారులు ఉంటారు. ఏమంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ అంటే అధికారులందరూ దేనికి ఉన్నారంటే ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను మరి సక్రమంగా చూడటానికి, అమలుపరచటానికి వీళ్ళందరూ కూడా ఉంటారు. తెలుసు మనందరికీ. మరి పోలీసు వారు కూడా బళ్ళ మరి ఆపినప్పుడు మరి వాళ్ళు కూడా మరి ఫైన్ విధిస్తారు. ఎందుకంటే వాళ్ళు ముందే ఆజ్ఞ జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలకూడదు. వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి, ఏమంటే గ్రీన్ లైట్ పడినప్పుడు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. మనకి ఆజ్ఞలు మీరితే వాళ్ళు శిక్షిస్తారు. అలాగే మనం స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు అక్కడ కూడా కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఉదయం ఈ సమయానికి రావాలి, ఈ సమయానికి వెళ్ళాలి, ప్రేయర్లు అటెండ్ అవ్వాలి. ఏమన్నా అందరూ కూడా యూనిఫామ్ వేసుకురావాలి. ఇది ఆజ్ఞ. యూనిఫామ్ వేసుకురాకపోతే శిక్ష. ఏమన్నా మరి ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు, అది ఒక ఆజ్ఞ. ఆ సమయం దాటి మనం వెళితే ఆజ్ఞను ధిక్కరించినట్లు, అంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్లు. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆజ్ఞను ఫాలో అవ్వాలి. చూడండి, మనం ఉద్యోగం చేసే సంస్థలో ఖచ్చితంగా ఈ సమయానికి హాజరవ్వాలంటే ఖచ్చితంగా హాజరవ్వాలి. అవునా కదా? అది ఆ యజమాని లేకపోతే కంపెనీ యొక్క ఓనరు జారీ చేసిన ఆజ్ఞ. ఈ సమయం వరకు ఉండాలంటే నువ్వు ఆ సమయం వరకే ఉండాలి. ఎవడో తర్వాత నేను ఉంటానంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోతారు. చూడండి, వాళ్ళు ఆజ్ఞ జారీ చేశారంటే ఖచ్చితంగా మనం ఆ సమయం వరకే ఉండాలి. ఆ సమయం దాటితే మనం ఉండకూడదు. ఎవరు కుటుంబంలో ఎన్నో ఆజ్ఞలు, సంఘంలో ఎన్నో ఆజ్ఞలు, ఎవడు వ్యాపారంలో ఎన్నో ఆజ్ఞలు, సమాజంలో ఎన్నో ఆజ్ఞలు. మరి కొన్ని పల్లెటూరులో కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఏమంటే వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, ఇది ఆజ్ఞ. వాళ్ళ కుటుంబంతో కలవకూడదు, ఇది ఆజ్ఞ. కొన్ని పల్లెటూరులో, పక్కా పల్లెటూరులో కొన్ని ఆజ్ఞలు భయంకరంగా ఉంటాయి. అంటే ఎన్నో ఆజ్ఞలు. ఈరోజు మన సమాజంలో ప్రతిదీ కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పడుకునేంత వరకు కూడా ఎన్నో ఆజ్ఞలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఏమన్నా మరి కరెంటు బిల్లు వస్తే మనం కట్టాలి, అది ఆజ్ఞ. ఏమన్నా నేను కట్టను అంటే కుదరదు. ఏమన్నా ఫీజు వీక్కుపోతాడు అంటే ఇది ఆజ్ఞ. ఆజ్ఞ జారీ చేశారంటే ఖచ్చితంగా కట్టాలి. ఏమన్నా మన ఫోన్ రీఛార్జ్ అయిపోయింది అనుకోండి, అది ఒక ఆజ్ఞ, మెసేజ్ రూపంలో ఇస్తాడు.
ఏడో నేను చేయించుకోనట్టు కుదిరిద్దా? తెల్లారి ఫోన్లు కలవు. అంటే వాడు మెసేజ్ రూపంలో మనకు పంపిస్తున్నాడు, అంటే ఆజ్ఞను పంపిస్తున్నాడు, కానీ మనం దాన్ని కరెక్ట్గా ఎలక్ట్ అయిపోతున్నాం. అవుతున్నామా లేదా? 2 రోజులకు ముందే మనం రీఛార్జ్ చేయించేస్తాం. ఏమన్నా కరెంటు బిల్లు గడువుకు ముందే కట్టేస్తాం, లేకపోతే పెనాల్టీ పడిద్ది. అలా చూస్తే మన జీవితంలో ఎన్నో ఆజ్ఞలు మనకి. స్కూల్ ఫీజు ఈ టైంలో కట్టాలంటే ఖచ్చితంగా కట్టేయాలి. నేను ఈ టైంలో కట్టనంటే కుదరదు. ఆ టైం దాటితే మనకి మరి కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఎన్నో ఫోన్లు, ఏమంటే ఎగ్జామ్స్ రాయించు, ఇవన్నీ వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా కట్టేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఆజ్ఞలు. అలాగే దేవుడు కూడా మరి ప్రారంభంలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. అందుకే చెప్తాడు నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పారు. చాలండి. అంటే దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞలను చెప్పి వదిలేలా, దాన్ని ఏం చేశాడంటే వివరించాడంట. అంటే ఏ ఆజ్ఞకి ఎలా ఉంటుందనేది ప్రతిదీ కూడా ఒక వివరణ ఇచ్చాడు. ఏమంటే చూడండి, మరి పిల్లలు చదివేటప్పుడు వివరణ ఎక్కువ ఉండాలి. ఏమన్నా మరి ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టే వివరణ. అలాగే దేవుడు కూడా ఈ ఆజ్ఞలన్నీ కూడా ఏం చేశాడంటే వివరించి చెప్పాడంట. ప్రారంభంలో దేవుడు ఇచ్చింది 10 ఆజ్ఞలే. అదే నిర్గమాకాండంలో ఉంటుంది. 20వ అధ్యాయంలో చూస్తే ప్రారంభంలో దేవుడు ఎన్ని ఇచ్చాడండి? 10. ఏమంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఏమంటే అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇల్లుని పొలాన్ని ఆశించకూడదు. ఏమంటే ఇలా మనం చూస్తే ప్రారంభంలో ఒక 10 ఆజ్ఞలే ఇచ్చాడు. అంటే వీటన్నిటిని కూడా వివరించి చెప్పాడంట. మనం చూస్తే మరి నిర్గమాకాండం మొత్తం చూస్తే ఎక్కువగా ద్వితీయోపదేశం కాండం కానివ్వండి, లేవి కాండం గురించి, లేవి కాండంలో ఇవన్నీ కూడా ఆజ్ఞల గురించి ఉంటాయి. అంటే అక్కడ యాజకులు, ధర్మాలు, ఏమంటే మన విశ్వాసులు ఎలా జీవించాలి, అవన్నీ కూడా ఆ రోజుల్లోనే దేవుడు చెప్పాడు. అంటే దేవుడు ప్రారంభంలో ఈ ఆజ్ఞలన్నీ కూడా వివరించి చెప్పాడు. అంటే ఆజ్ఞ చెప్పి దాన్ని వదిలేలా దేవుడు దాన్ని ఏం చేశాడంటే వివరించాడు. అంటే దాని యొక్క లోతుల్లోకి వెళ్ళాడు. ఏమన్నా దొంగతనం చేయకూడదు అని చెప్పి వదిలేలా, దాని గురించి దేవుడు బాగా వివరించాడు. ఏమన్నా ఇంకా మనం చూసాం, మరి నీ పొరుగువాడిని ఆశించకూడదని చెప్పి వదిలేలా, దాని గురించి కూడా బైబిల్లో ఎంతో వివరణ ఉంది. అంటే దేవుడు 10 ఆజ్ఞలు చెప్పి విడిచిపెట్టాల. ఆ 10 ఆజ్ఞల గురించి ఎంతో వివరణ ఉంది. అందుకే చెప్తున్నాడు, వివరించి చెప్పాడు. అంటే ఇది ఆజ్ఞ పాటిస్తే నీకు వచ్చే లాభం ఏంటి, ఆజ్ఞ పాటించకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి, ఆజ్ఞ పాటిస్తే దేవుడు నీతో ఎలా ఉంటాడు, ఆజ్ఞను పాటించకపోతే దేవుడు నీతో ఎలా ఉంటాడు, వీటన్నిటినీ కూడా దేవుడు చక్కగా వివరించి చెప్పాడు. ఏమన్నా ఆదామును భూమి మీద ప్రవేశపెట్టిన తర్వాత ఈ పండు తినొద్దు అన్నాడు, అది ఆజ్ఞ. కానీ ఆదాము ఏం చేశారంటే పండు తిని పాపం చేశాడు. అందుకే అంటాడు యోహాను పత్రికలో, ఆజ్ఞాది క్రమమే పాపం. అంటే ఆదాము ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతను తిరస్కరించాడు, ఆజ్ఞను పాటించరా. తర్వాత నోవాహు గారితో చెప్పాడు, నువ్వు వాడ చేయన్నాడు. ఏమన్నా ఖచ్చితంగా నోవాహు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాడ చేశాడు. అందుకే నోవాహుని బట్టి వాళ్ళ కుటుంబం రక్షించబడింది. అంతేగాని వాళ్ళ కుటుంబస్తులు నీతిమంతులు కాదు. ఆ తరంలో నీవే నిందారహితుడు, నీవే నీతిమంతుడు. అందుకే చూడండి, నోవాహుని బట్టి వాళ్ళ కుటుంబం రక్షించబడింది. అంటే నోవాహు గారికి కూడా దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు, నువ్వు వాడను చేయి, సిద్ధపరచు. కానీ నోవాహు గారు తూచా తప్పకుండా చేశాడు. ఏమంటే ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, అయినా వాటన్నిటి మధ్య ఆయన దేవుని ఆజ్ఞను పాటించాడు. అబ్రహాంను పిలిచాడు దేవుడు, వచ్చే అన్నాడు. ఏమన్నా మరి ఇటు వెళ్ళాలో తెలియదు, దేశం కానీ దేశం వెళ్ళాలి. అక్కడ వీళ్ళ యొక్క మాట్లాడే భాష రాదు ఈయనకి, వీళ్ళేమో కల్దీయులు. అక్కడ నుంచి బయలుదేరాలి, వేరే దేశానికి వెళ్ళాలి. ఆ దేశంలో ఎవరూ లేరు, అక్కడ ఉన్నాయని విడిచిపెట్టేయాలి. బంధువులు విడిచిపెట్టాలి, స్నేహితులు విడిచిపెట్టాలి,
వీళ్ళందరినీ విడిచిపెట్టి ఆయన వచ్చేయాలి. అంటే దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు అబ్రహాంకి, ఆయన వచ్చేసాడు. అందుకే మరి జనములకు తండ్రిగా మరి అబ్రహాం చరిత్రలో ఎక్కాడు. ఏమంటే మనం అలా చూసుకుంటూ పోతే మరి ఒకప్పుడు దావీదు గారి పరిస్థితి ఎలా ఉందంటే గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకున్న దావీదులో దేవుడు ఆయన ఉన్న నిజాయితీని గమనించాడు. ఏమంటే ఒక గొర్రె పిల్లని మరి సింహం ఎత్తుకెళ్ళిపోతేనే అతను తట్టుకోలేకపోతున్నాడు. సింహం నోట నుంచి మరి గొర్రె పిల్లని విడిపించేదాకా అతను నిద్రపోవట్లా. మరి ఈయనకి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వచ్చి అక్కడి నుంచి. ఏమంటే అక్కడి నుంచి మరి తీసుకొచ్చి దేవుడు మరి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏమంటే చూడండి, మరి దావీదు అనుకోవాలి ఆ రోజు నేను రాజును అవుతానని చెప్పి అనుకోలే. ఏమన్నా అబ్రహాము మరి జనాలకు తండ్రి అవుతానని చెప్పి ఆ రోజు అనుకోలే. దావీదు మరి నమ్మకంగా ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే పిలిచాడో దేవుడు అప్పుడు వచ్చేసాడు. వచ్చేసి మరి ఇశ్రాయేలీకి రాజుగా ఉన్నాడు. ఏమంటే ఇలా మనం గమనిస్తూ పోతే చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఏమంటే మరి యోనాని నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు, ఇది ఒక ఆజ్ఞ. ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగోలా, నినేవే పట్టణ ప్రజల పరిస్థితి బాగోలా, నువ్వు వెళ్ళి చెప్పాలి, చెబితేనే వాళ్ళు మారుతారు. ఇది నోవా గారికి ఇచ్చిన ఆజ్ఞ. మరి నోవా గారు వెళ్ళకపోయినా సరే దేవుడు పంపించాడు ఆ ప్రాంతానికి. అంటే చూడండి, దేవుడు ఆజ్ఞను కొంతమంది పాటించారు, కొంతమందిని పాటించాల. ఎవరు పాటించిన వారేమో మరి చరిత్రలో నిలబడ్డారు. ఎవరైతే దేవుని ఆజ్ఞను పాటించలేదో వాళ్ళు చరిత్రహీనులైపోయారు. ఎవడు యాకోబు మోసగాడే, కానీ దేవుని యొక్క పిలుపు విన్నాడు. తర్వాత యాకోబుని దేవుడు నిలబెట్టాడు. అంటే చూడండి, మరి ఒక మోషే ఏమన్నా మరి మోషేని దేవుడు పిలిచినప్పుడు కూడా మోషే మరి రాలా, నేను నత్తివాడను, నాకు నాలుగు మాన్యం ఉంది, నాకంటే అహరోను ఉన్నాడు, అతను వాడుకో అంటే దేవుడు ఒప్పుకోలే, నువ్వే రావాలి నా పనికి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తే మోషే గారు వచ్చేసాడు. వచ్చేసి మరి ఆయన కోసం నిలబడ్డాడు. అందుకే మరి మోషే చరిత్రలో గొప్పవాడయ్యాడు. ఏమంటే ఇశ్రాయేలీని నడిపించే భాగ్యం ఆయనకు వచ్చింది. ఎందుకంటే అది ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళందరూ కూడా పాటించారు కాబట్టి వాళ్ళ చరిత్రలో గొప్పవాళ్ళయ్యారు. అందుకే దేవుడు అంటాడు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించావు సార్. ఏమంటున్నాడు మరి భక్తుడు అంటే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా గైకొనాలి, అంటే వినాలి, దాన్ని పాటించాలి. ఏమన్నా లోకంలో ఒక ఆజ్ఞ వస్తేనే మనం ఎంత జాగ్రత్తగా పాటిస్తున్నాం. ఏమన్నా దొంగతనం జరిగితే శిక్ష ఉంటుంది, ఇది ఆజ్ఞ, దాన్ని మనం జాగ్రత్తగా పాటిస్తున్నామా లేదా? ఏమన్నా మరి ఒక వ్యక్తికి అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరిగిద్ది, ఇది కూడా మరి జాగ్రత్తగా పాటిస్తున్నామా లేదా? అలాగే దేవుడు కూడా నీ ఆజ్ఞలను, అంటే నీ ఆజ్ఞ అంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఆజ్ఞ అంటే ఆజ్ఞలను మనం ఏం చేయాలంటే గైకొనాలి, అది కూడా ఒక ఆజ్ఞ. అంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనటం ఏంటండి, అది ఆజ్ఞ. దేవుని మాట వినటమే ఆజ్ఞ. సౌలు మనందరికీ తెలుసు, సౌలు కూడా దేవుని మాట వినలా, అందుకే సింహాసనాన్ని తీసివేసింది. దేవుడు అంటాడు నా మాట వినటమే శ్రేష్టం అంటాడు, నా ఆజ్ఞను గైకోవటమే శ్రేష్టం. నువ్వు నా ఆజ్ఞను గైకోలా, నేను అమాలేకులను చంపమంటే నువ్వు వదిలేసావు కాబట్టి నువ్వు నీ సింహాసనమిక ఉండదు. అంటే చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను గైకోకపోతే దేవుడు ఊరుకోడు. అందుకే ఆ రోజు ప్రారంభ మానవుడు ఆదామును కూడా విడిచిపెట్టలా తప్పు చేసినప్పుడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తామో అదే పాపం. అందుకే దేవుని ఆజ్ఞలను వివరించి చెప్పాడంట. అంటే ప్రారంభంలో 10 ఇచ్చాడు. చూడండి, చిన్నపిల్లవాడికి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత ఇస్తారు మెటీరియల్?